వాక్య పఠనం చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమకాండము 5వ అధ్యాయము 20వ వచనాన్ని పఠించుకుందాము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడును ప్రేమామయుడవైన మా తండ్రి, నీటి దినాన మేము యొక్క వాక్యముని వివరించుకునొచ్చు ఉండగా వాక్య గ్రంథమును మాకు నాయన వివరముగా మాకు బోధించమని, అయినా నీ వాక్య గ్రంథములుండి మాతో మాట్లాడమని, వాక్యమై భూమి మీదకి దిగి వచ్చిన క్రీస్తు ప్రభును బట్టి బ్రతమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన మోసేసు ఉపవాస దీక్షా కార్యములలో ఏకీవించినటువంటి మనకి దేవుని యొక్క కృపా కాపుదల తోడైండును గాక. ఆమేన్. ఈ యొక్క 5వ అధ్యాయములో ప్రాముఖ్యమైనటువంటి మరి విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల యొక్క కఠిన హింస మనకి కనబడుతున్నది. ప్రాముఖ్య అంశం ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క మరి కఠినమైనటువంటి హింసను మనం చూస్తున్నాము. ఈ ప్రారంభ 5 వచనములలో ఇశ్రాయేలీయుల యొక్క విడుదల కొరకు మోషే ఫరోతో మాట్లాడినటువంటి విషయము ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉంటాము. ఏమిటి ఆ విషయం అంటే, 3వ వచనాన్ని చదువుదాం. చాలండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3-4 వచనములలో మోషే ఫరోతో ఇశ్రాయేలీయుల యొక్క విడుదల కొరకు, ఇదిగో మేము మా దేవుడైన యెహోవానకు మేము పండుగ ఆచరించాలి, అందుని బట్టి మరి మేము 3 దినాలు మరి ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవునికి మేము మరి పండుగను ఆచరించి మరలా మేము తిరిగి వస్తాము అంటున్నారు. అయితే ఈ యొక్క అధ్యాయంలో మోషే సాకులు చెప్పును కానీ ఇప్పుడైతే దేవుని మాట ప్రకారం రాజుతో మాట్లాడుచున్నాడు. నేడు మనలను కూడా ఒకవేళ దేవుడు రాజు యొద్దకు పంపిస్తే ధైర్యంతో ప్రభువును గురించి మాట్లాడవలసిన వారమై ఉన్నాం మనము. ఒకప్పుడు ఫరోను చూసి భయపడినటువంటి మోషే ఈవేళ ఫరోతోనే మోషే ముఖాముఖిగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 27-28 వచనాలను మనం గమనిస్తే, దేవుడు అతనిని కనికరించును, అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుంటకై
చాలండి. ఇప్పుడు క్రీస్తు యొక్క పని నిమిత్తము అతడు ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధపడ్డాడు. ఈవేళ ఇశ్రాయేలీయుల యొక్క విమోచన నిమిత్తము మోషే గారు కూడా ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అందుకే మరి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనిస్తే, కనుక నేను ఎవని యొద్దకైతే నేను పంపిస్తూ ఉన్నానో వాని యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించినటువంటి సంగతులన్నిటిని గురించి చెప్పవలను, వారికి భయపడకము. ఎవరికి? ఐగుప్తీయుల యొక్క నాయకులైన వారికి, ఐగుప్తు దేశమును పాలించుచున్నటువంటి నాయకులైన వారికి నీవు భయపడకము. కనుక విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే దేవుని యొక్క వాక్కు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే మోషే ఫరో యొద్దకు వెళ్ళి ఈ మాటలు తెలియజేశాడో, ఈ మాటలు విన్నటువంటి ఫరో ఆగ్రహంతో యెహోవా ఎవడు అంటున్నాడు. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయునని తెలియజేస్తున్నాడు. దేవుడు పౌరుషం గలవాడు కనుకనే యెహోవా ఎవడో ఫరోకు అర్థమయ్యే విధముగా మరి దేవుడు చూపిస్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు భూలోకములు నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు. ఎవరు తెలుసుకుంటారు? ఆ దేశమును పాలించుచున్నటువంటి మా గర్విష్ఠుడైనటువంటి ఆ యొక్క ఫరో రాజు తెలుసుకుంటాడు. ఎందుకంటే యెహోవాని నేను ఎరగనంటున్నాడు కనుక యెహోవా ఎవరో చూపించడానికి దేవుడు ఆ యొక్క అద్భుతములను అక్కడ మోషే ద్వారా చేసిన దృశ్యములను ఫరోకి కనపరుస్తున్నాడు. 9వ అధ్యాయము 14వ వచనములో కూడా కనుక ఇదిగో ఫరో, ఈ లోకములో నేనే యెహోవానని నీవు గుర్తించినట్లుగా నా వంటి మరొక దేవుడు లోకములో ఎవరూ లేరని నీవు తెలుసుకున్నట్లుగా, ఎదుగో నేను వాళ్ళ తెగులను నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపించదని అంటున్నాడు. ఇప్పుడు ఈ ఫరో యెహోవా ఎవరో తెలుసుకుంటాడా లేదా? తెలుసుకుంటాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు ఫరో, 9వ అధ్యాయం 27వ వచనములో, చూడండి, ఇప్పుడు ఇవన్నీ చూసినటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో మోషే అహరోనులను పిలువనిప్పి, చూడండి ఫరో రోజు అంటున్నాడు, అయ్యలారా, ఎదుగో నేను మరి మీ దేవుడైన యెహోవాని నేను ఎరగనని చెప్పి మీ దేవుని నేను నిర్లక్ష్యము చేసి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులమై ఉన్నాము అంటున్నాడు. యెహోవా ఎవడు అని చెప్పిన వాడే
యెహోవాయే న్యాయవంతుడని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ దేవుడెవరో నాకు తెలియదు అన్నవాడే యెహోవాయే దేవుడని ఒప్పుకుంటున్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనము ఆలోచించాలి. మరి ఒక విషయము 10:16లో కాబట్టి ఫరో మోషే అహరోనులు ఎక్కడున్నారో త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా మీ ఎడలను పాపం చేసి తిని అంటున్నాడు. మొదటగానేమో నేను పాపం చేసినాను, యెహోవా న్యాయవంతుడు అని ఒప్పుకున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే నేను మీ ఎడలను యెహోవా ఎడలను పాపం చేసి ఉన్నాను అంటున్నాడు. అంటే యెహోవా ఎవరు ఫరోకి అర్థమయ్యే విధముగా దేవుడు తన దాసుల ద్వారా తన మహిమను వెళ్లలోనికి తీసుకొచ్చాడు. ఈ 12వ అధ్యాయము 31వ వచనములో ఇప్పుడు ఈ యొక్క ఫరో యొక్క మనస్సు ఏమైపోయింది? మారిపోయింది. ఏమో పంపనన్నవాడే పంపిస్తున్నాడు, వెళ్ళటానికి వీలు లేదన్నవాడే ఇదిగో మీరు మీ పిల్లలను మీ పశువులను అన్నిటిని తీసుకుని మీరు వెళ్ళవచ్చు అంటాడు. అంటే ఈ ఫరోకి దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క ఆ యొక్క తీక్షణమైనటువంటి ఉగ్రత ఏమిటో ఫరోకి దేవుడు చూపించాడు. అందుకని యెహోవా ఎవడో ఫరోకు అర్థమయ్యేటట్లు ఎర్ర సముద్రం దగ్గర ఇంకా తేటగా అర్థమయ్యినాడు. మన దేవుడు ఆయన మీద తిరుగుబాటు చేయవారికి అర్థమయ్యే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథములోని కూడా ఈ 3వ అధ్యాయము 15వ వచనములో చూడండి. ఇక్కడేమో ఫరో, ఇక్కడ రాజైన నెబుకద్నెజరు. ఈ రాజు కూడా ఏమంటున్నాడంటే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అంటున్నాడు. ఫరో ఏమన్నాడు? నా యొద్ద నుండి ఈ ప్రజలను తీసుకెళ్లేవాడు ఎవడైనా ఉన్నాడా? కనుక నేను మిమ్మల్ని పంపించను, మీరు సోమరులు, పనెగొట్టడానికి ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు అన్నాడు. కానీ ఇక్కడ నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడని అంటున్నాడు. ఎక్కడున్నాడో ఈ అధ్యాయములోనే కనపడ్డాడు 29వ వచనములోని. చూడండి, నా చేతిలో నుండి విడిపింపగల దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించినటువంటి ఈ రాజే ఏమంటున్నాడంటే ఈ విధముగా రక్షించుటకు సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఏ దేవుడు కూడా లేడని సాక్ష్యమిస్తున్నాడు. అంటే రక్షించుటకు శక్తివంతుడు, సామర్థ్యుడు, శక్తి ఉన్నవాడు అనే మాటను మనం చూస్తున్నాము. మరి ఈయన పౌరుషం గల దేవుడు.
అందుకని ఇక 3వ వచనములో నిర్గమాకాండములో హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, 3 దినములు ప్రయాణమంతా దూరం వెళ్ళి కనుక ఇలాగ చెప్పేటప్పుడు మరి ఫరో దేవుని సేవకుల మీద నేరములు మోపుచున్నాడు. మొదటగా దేవుని తృణీకరించాడు, రెండవదిగా దేవుని సేవకుల మీద నేరములు మోపుచున్నాడు. తర్వాత వచనములో ఫరో దేవుని ప్రజలు సోమరులు అనుచున్నాడు. అవును కదా, దేవునిని తృణీకరించిన వారు దేవుని ప్రజలను కూడా తృణీకరించకూడదు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయములో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. కనుక ఇప్పుడు మరి దేవుని ప్రజలను తృణీకరిస్తున్నాడంటే మొదటగా దేవునిని తృణీకరించినట్లే. ఫరో రాజు దేవునిని తృణీకరించినట్లే. అందుకని ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఫరో ఒక కమిటీ వేసి కొంతమంది సభ్యులను ఎన్నిక చేసి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క విధి విధానాలు ఎలాగున్నాయో కనుగొనమని కార్య నియమికులను ఏర్పాటు చేసుకున్నాడట. మరి వారు చెప్పినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని సేవించవలని ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడే ఫరో తన కార్య నియమకులను నియమించి దేవుని సేవను విఫలం చేయటానికి ఆలోచిస్తున్నాడట. సాతాను కూడా వాడి దూతలు ఆకాశ మండలములో చేరి దేవుని పని చెడగొట్టుటకు ఆలోచించి ఆలోచన కలవారని విషయము మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు 6వ అధ్యాయం 12వ వచనములో చూపిస్తాడు. మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. బాగా గమనించండి, ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుతున్నామట. అంటే సాతానుతో మనం ఏం చేస్తున్నాం? పోరాటం చేస్తున్నాము. ఈ సాతాను ప్రతిసారి మనకు అడ్డుపడతానే ఉంటాడు. ఈ సాతాను మనకి శ్రమను కలిగిస్తానే ఉంటాడు. చూడండి, 10-14 వచనములలో ఇశ్రాయేలీయుల యొక్క కఠిన హింసను మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క కఠిన హింస ఎంత భయంకరమైనదంటే, చదువుదాం. అమ్మా 10వ వచనము మనం చూస్తున్నాము. భయంకరమైనటువంటి దృశ్యాలు. ఈ నిర్గమకాండములో ఇశ్రాయేలీయులను
ఫరో రాజు ఎంతగా హింస పెట్టాడంటే ఈ కమిటీని ఏర్పాటు చేసి కొంతమంది అధికారులను వారి మీద నియమించి వారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో మీకు రోజు ఇచ్చిన విధముగా ఈరోజు మీకు గడ్డియము. మరి గడ్డి ఇవ్వకపోతే ఇటుక ఎలా తయారవుతుంది? వారు గడ్డి ఇవ్వనంటున్నారు. మరి గడ్డి కొరకు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయములో 13-14 వచనాలు మనం గమనిస్తే చూడండి, వారిని కఠినముగా సేవ చేయించుకున్నారు. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగానే ఉండుననే మాటను మనం చూస్తున్నాము. ఇక్కడ కఠినము అనే మాట 3 సార్లు మనకి కనపడుతుంది. కఠినం అనే మాట 3 పర్యాయములు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గడ్డిను అనే మాటను బట్టి మనం చూస్తుంటే గడ్డి కొరకు ఐగుప్తు దేశం అంతటా చెదిరిపోయి 12వ వచనములో మీరు వెళ్ళి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా చెదిరిపోయారు. ఎందుకంటే గడ్డి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆ గడ్డి పోగేసుకొని వస్తున్నారు. అయితే గడ్డిని పోగేయటానికి వాళ్ళకి కొంత సమయము పడుతుంది. అయినా సరే వారు రాజు ఏమంటున్నాడంటే, ప్రతిరోజు మీరు ఎంత లెక్క ప్రకారం అయితే మీరు ఎట్టక అప్పగించేవారో అంత లెక్క అప్పగించాలి. చాలా కఠినమైనటువంటి శ్రమల మాట అండి. చాలా కఠినమైనటువంటి మరి హింస ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ హింసలో అధికారులు వారిని దెబ్బలు కూడా కొట్టారు. దేవుని సేవలో కూడా శ్రమలని దెబ్బలు తింటూ ఆది అపొస్తలులైనటువంటి వారు కూడా ఎన్నో శ్రమలను అనుభవించారు. ముఖ్యంగా మనము పరిశుద్ధ లేఖనములలో చూస్తే అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితంలో కూడా నీ శ్రమలను మనం చూస్తూ ఉంటాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో చూడండి, అనేక మార్లు శిరస్సాల్లో వేయబడ్డాడు. అనేక రీతిలుగా ఆయన దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు ప్రాణాపాయంలో పడిపోయాడు. యూదుల చేత 5 మార్లు, ఒకడు తక్కువ 40 దెబ్బలు కూడా తిన్నాడటండి. ఎన్ని శ్రమలు పడ్డాడో చూడండి పౌలు గారు. ఎన్ని శ్రమలను అనుభవించాడు. చాలా కఠినమైనటువంటి హింస పౌలు భరించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము విస్తారముగా ప్రకటింపబడుతున్నటువంటి ఆ దినాల్లోని విపరీతమైనటువంటి శ్రమలు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే లోకముల సామెత కూడా ఉంటుంది, కాచి చెట్టుకి రాతి దెబ్బలట. కాయలేని చెట్టు మీద ఎవడో రాయేసి కొట్టడు. ఎందుకంటే రాయి పట్టుకోవాల్సిన అవసరత లేదు, ఆ చెట్టు కాపు లేదు కనుక. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి 3 శతాబ్దాల్లో కూడా శ్రమలు దేవుని పని విస్తారముగా జరుగుటకు కారణములయ్యాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము.
ఇశ్రాయేలీలు ఫరోకి మొరపెడుతున్నారట. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇది మరి ఫరోకు మొరపెట్టేటప్పుడు ఫరోకి ఏమైనా దయ కలిగిందా? ఏమాత్రమున దయ లేదు. అలాగే సాతానికి కూడా దయ ఉండదు. శ్రమపడుతున్న దేవుని యొక్క మరి పిల్లల్ని ఇంకా శ్రమలోనే ఉంచి నాశనం చేయాలని వాని యొక్క ఆలోచన, వాని యొక్క అభిలాష. చూడండి, దేవుని పిల్లలకి ఎప్పుడు శ్రమ కలిగితే అప్పుడు వాడు సంకలు కొట్టుకుంటూ ఉంటాడు. చూడండి, 2వ రాజుల గ్రంథములో ఒక విషయాన్ని మనకు చూపిస్తాడు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఆషూరు రాజు అయిన చూడండి, ఒకసారి ఇక్కడ మనం చూస్తుంటే హిజ్కియా అంటున్నాడు, నా వల్ల తప్పు వచ్చినది అంటున్నాడు. ఏమో కొన్నిసార్లు దేవుని పిల్లల్లోని పొరపాట్లు ఇవే. సరే, నా వల్ల తప్పు వచ్చింది అంటాము. ఆషూరాజు చూడండి, అతడు ఏమంటున్నాడంటే 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారము శిక్షగా, తప్పుగా. ఏమో తప్పు అంటే ఆ తప్పును విధించాడు గనక ఇప్పుడు హిజ్కియా ఏం చెల్లించాలి? 600 మణుగుల వెండి చెల్లించాలి, 60 మణుగుల బంగారమును చెల్లించాలి. అందుకని సాతానుకు మనం లోబడే కొలది పైకెక్కి తొక్కనట్లు చేస్తాడట మనల్ని. అంటే లోబడట మంచిది కాదు, సాతానుకు మనం లోబడకూడదు. అయితే హిజ్కియా ఏం చేశాడు? ఇప్పుడు కింద వచ్చిన వాళ్ళు చూస్తే చూడండి, బాగా గమనించండి. యెహోవా మందిరమునందు రాజనగరములో ఉన్న దేవాలయంలో ఉన్న వెండి బంగారము ఇస్తున్నాడటండి. ఎక్కడిది? దేవాలయపు తలుపులకున్న బంగారము, ఆ స్తంభములకున్న బంగారమును వాటిని తీయించట. మరేం చేస్తాడు? అప్పుడు ఆ తలుపులకి బంగారపు రేకులు పొదిగేవారట. తలుపులకి బంగారపు రేకులు పొదిగి ఆ యొక్క రేకులను ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? తీసి ఇది దేవుని సొమ్ము సాతానికి ఇస్తున్నాడట. ఏమో ఎవరికి ఇచ్చాడు? సాతానికి ఇస్తున్నాడు. అయితే ఇస్తే అతనికి ఏమైనా దయ ఉందా? ఇచ్చాడు, బాగానే ఉంది. అతడు విధించినటువంటి జుర్మానాన్ని కట్టాడు, బాగానే ఉంది. అయితే మరలా ఏం చేస్తున్నాడు? కింద వచ్చినాడు చూసుకుంటే
చూడండి, మరలా ఏం చేస్తున్నాడు? మహా గొప్ప సైన్యముతో వచ్చేసాడట. హిజ్కియా మీదకి, యెరూషలేము మీదకి గొప్ప సైన్యమును పంపినట్లు మనం చూస్తున్నాం. వాడి దగ్గర ఏం లేదు, ఇక దయ లేదు. అయితే రెండోసారి ఆషర్రాజు వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, మొదటిసారి అంటే అయ్యా నా ద్వారా ఏదో తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు. కానీ ఈ రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్ద మొరపెట్టాడట. దేవుని యొద్ద ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. 19వ అధ్యాయము 35, 36 వచనాల్లో చూడండి. ఎప్పుడైతే దేవుని యొద్ద మొరపెట్టాడో ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి చచ్చి 185,000 మందిని మొత్తును. ఎప్పుడైతే వారి మీద దేవుని దూత తిరుగుబాటు చేసిందో ఆ రాజు సిగ్గుపడి వెళ్ళిపోయాడట. ఆ రాజు ఏం చేశాడు? సిగ్గుపడిపోయాడు. ఎందుకంటే ఆ రాజుకి ఏమి లేదు, దయ లేదు, దయ లేదు. అందుకని మనం సాతానుకు లోబడకూడదు. సాతాను ఏం చేయాలి? ఎదిరించాలి. సాతాను ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోయిన మాట ఉంది. రియల్లీ ఏం చేశారు పాపం? మోషే అహరోను దగ్గరికి రావటం మానేసి ఫరో దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నారు. చూడండి, 20-21 వచనానికి వస్తే ఇశ్రాయేలీలట మోషే అహరోనులను మనవి చేసుకున్నారట. ఇశ్రాయేలీలు మోషే అహరోనుల యొద్దకు వచ్చి వారు మనవ చేసును అనే మాటను మనం చూస్తున్నాము. చూడండి, ఎందుకంటే ఫరోకి దయ లేదు. ఫరో దగ్గర మొరపెట్టుకున్నారు, దయ లేదు. ఇక ఫరో వారు మొర వింటలేదు. ఇక ఏ దిక్కు లేక మరలా తిరిగి మోషే అహరోనుల యొద్దకు వస్తున్నారు. ఆ దారిలో నిలిచిన మోషే అహరోనులను కలుసుకుని ఏమన్నారు ఇప్పుడు? ఇదిగో ఫరో మోషేని అంటున్నారు, ఫరో ఎదుట మమ్మల్ని ఏం చేశారు? మీరు అసహ్యులుగా చేశారు. ఇక్కడ మోషే అహరోనులు దేవునికి మొరపెడుతున్నారు, నీవేళ ఈ ప్రజలకి కీడు చేసేటివి. అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు కానీ ఏమాత్రమున మేలు చేయటం లేదట. ఏంటంటే మొదట ఫరో యొద్దకు వెళ్ళారు. అక్కడ ఎలాంటి మార్గం వారికి దొరకలేదు. ఇప్పుడు దేవుని యొద్దకు, అంటే దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నటువంటి మోషే అహరోనుల యొద్దకు వచ్చారు. వారికి మరి పరిష్కారం కావాలి. వెంటనే వారు ఏం చేస్తున్నారంటే ఈ 118వ సంకీర్తన 8వ వచనములో చూడండి, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఇప్పుడు మనుష్యులైనటువంటి ఫరోను ఆశ్రయించారు, లాభము లేదు. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని
మరి వారు దేవుని ఎద్దకు వచ్చారు. శ్రమ వచ్చిన ఎళ్ళ దేవునికి మొరపెట్టవలను కానీ దేవుని యొక్క సేవకులను నిందించరాదు. ఏమో శ్రమ వస్తే వాళ్ళు దేవునికి మొరపెట్టుకోవాలి, కానీ దేవుని సేవకులను వీళ్ళు ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని బాధ పెట్టేవారిగా మాట్లాడారట. అందుకని వారు ఆఖరికి ఏమంటున్నాడంటే, మీరే మమ్మను చంపడానికి వారికి ఖడ్గమునిచ్చి మరి మా మీదకి పంపిస్తున్నారా అన్నట్టుగా ఇది మీకు న్యాయమా అంటున్నారు. అసలు శ్రమ అన్నది ఉందంటే దాని తర్వాత ఒక మేలు ఉందని మనం గుర్తించాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10:32-36 వచనములో, యాకోబు పత్రిక 1వ వచనము 1వ అధ్యాయము 2వ వచనములో అనేక మంది భక్తుల యొక్క జీవితంలో శ్రమల తర్వాత గొప్ప ఆనందమును అనుభవించినట్లు మనం చూస్తున్నాము. కనుక శ్రమలలో దేవుని యొక్క సేవకులను నిందించరాదట. ఈ నిర్గమకాండము 5వ అధ్యాయము 22-23 వచనములలో ఇశ్రాయేలీల పక్షముగా మోషే దేవునికి మొరపెట్టాడు. మోషే ఏం చేశాడట? మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. అది దేవుని సేవకుల యొక్క లక్షణం అట. అందుకని దేవుని యొక్క సేవకులను మనం ఏం చేయకూడదు? నిందించకూడదు అన్నమాట. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది? దేవుడి ఇశ్రాయేలీయులను పాలుతేళ్లు ప్రవహించే దేశానికి నడిపిస్తానన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఈ అధ్యాయంలో ఫరో దేవుని ప్రజలను ఎన్ని శ్రమలు పెట్టినా సరే దేవుడు మౌనంగా ఉన్నాడు తప్ప ఫరోను దండించి ఇశ్రాయేలును విడిపించలేదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము 8వ వచనములో ఒక మాట మనం చూస్తాం. చూడండి, దుష్టులు ఏం చేయాలంటే తమ తలంపులను మానవులను వారు యెహోవా వైపుకు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. మనం దేవుని తట్టు తిరగాలి. ఎప్పుడైతే మన దేవుని తట్టు తిరుగుతామో దేవుడు మన యందు జాలి చూపేవాడై ఉంటాడు. చూడండి, దావీదు నీ ముఖమును నీవు దాచుకునగా నేను కలత చెంది ఉన్నాను అంటాడు కీర్తన గ్రంథం 37వ వచనములో. కనుక మనము కలత చెందకూడదు. నీ ముఖముని నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది ఉన్నాను అంటున్నాడు దావీదు. కనుక ఇక్కడ మనము ఈ కఠినమైన శ్రమ కలిగేటప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్లు కనబడుతున్నాడు. కానీ ఆ మౌనమే ఇశ్రాయేలీయుల యొక్క విడుదలకి కారణమవింది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరిగి దేవునిని దేవుని యొక్క మాటకి విధేయత కలిగి జీవించడాన్ని బట్టి వారు ఐగుప్తు దేశాన్ని విడిచి కానాను దేశంలోనికి అడుగుపెట్టారు. మనము కూడా ఈ లోక యాత్రను మనం ముగించి దేవుని యొక్క నూతన యెరూషలేము అనే ఆ మహాపట్నంలో ప్రవేశించాలంటే మనము కూడా ఈ లోకములో ఉండగా అనేకమైన శ్రమలను
ఎదుర్కోవలసిన వారమైన అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. మహోన్నతుడు మహాగణుడైన మా తండ్రి, కుడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వినిన వాక్యము ద్వారా రావలసిన దీవెన బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాంత